మళ్ళీ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆఫ్టర్నూన్ వరకు ఇదంతా క్లియర్ అయ్యే వరకు అన్ని కూడా క్లోజ్ చేసి పెట్టాలని చేయడం జరిగింది. అంటే అన్ని ఇరుకుగా ఉండే చిన్న షాపులు, తక్కువగా ఉండే ప్లేస్, ఎక్కువ వ్యాపారం చేసుకునే ప్లేస్, వాళ్ళకి ఎక్కువ మొత్తాదులో ఉంటే ఖరీదైన ల్యాప్టాప్లు అన్నీ ఉంటాయి. వారికి ఏం చెప్తుంది? సో ఇప్పుడైతే ప్రజెంట్ ఎటువంటి నష్టం ఎవరికి జరగలేదు. సో బట్ ఆల్ ఫైర్ ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకోవాలి. ఫ్యూచర్ లో ఇటువంటి జరిగినప్పుడు ఇమీడియట్ గా అలర్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు పంపిస్తే ఈజీ ఉంటుంది. ఎవరికి కూడా క్యాజువాలిటీ జరగకుండా ఇంకేం చెప్తారు సార్ ఫైనల్ గా వీళ్ళ ఫోకస్ అన్నారు. సో ఇక్కడ ఈ మైత్రివనం దగ్గర ఇప్పుడు జరిగిన ఈ ఫైర్ దానికి సంబంధించి చూసినట్లయితే మొదటగా ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మాత్రమే ప్రారంభమైంది. సో ఇక్కడ మొదటగా ఇక్కడ ఈ గ్రౌండ్ ఫ్లోర్ లోనే గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధించి ఇక్కడ మొదటగా ఈ ప్రాంతం నుంచే ప్రారంభమైంది అని చెప్పాలి. సో మొత్తంగా ఇక్కడ ప్రారంభమైన తర్వాత ఇక్కడ నుంచే పై వరకు కూడా పార్కింగ్ అని చెప్పాలి. గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వరకు కూడా మొత్తంగా ఈ పొగలు వ్యాపించడంతో ఎక్కువగా ఈ బిల్డింగ్ సంబంధించి ఎక్కువ వైర్ సిస్టమ్ తో ఎక్కువగా నడుస్తాయి కాబట్టి సో ఇలాంటి వైర్ సిస్టమ్స్ తోనే ఇక్కడ మొదటగా మంటలు వ్యాపించి ఇక్కడ నుంచి మొత్తంగా పొగలు రావడం ఫస్ట్ ఫ్లోర్ ఈ మెట్లకు సంబంధించి స్టెప్స్ లో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అలాగే పై వరకు కూడా పొగలు వ్యాపించడంతోనే ఇదంతా కూడా ఎక్కువగా అనిపిస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ స్థానికులతో పాటు మిగతా ఈ వర్కర్స్ మిగతా వాళ్ళంతా కూడా కంప్లైంట్ చేయడంతోనే ఈ ఫైర్ సేఫ్టీ అధికారులు మిగతా ప్రశాంత్, స్టూడెంట్స్ లోపల చిక్కుకుపోయారు అన్నారు కదా. నాకు ఇంతకు ముందు అధికారి చెప్పినప్పుడు అంత క్లియర్గా లేదు, వాయిస్ క్లియర్గా లేక నాకు అర్థం కాలేదు. కెన్ యూ టెల్ మీ ద సిచ్యువేషన్? లోపల ఉన్న స్టూడెంట్స్ బయటకు వచ్చారా? వాళ్ళు సేఫ్గానే ఉన్నారా? ఎస్ఎల్ అయితే ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా ఈ బయట ఫైర్ సేఫ్టీ అధికారులకు సంబంధించి వారు ల్యాడర్స్ ద్వారా బయటకు తీసుకొచ్చే కార్యక్రమాలు అయితే చేస్తారు. వారందరినీ కూడా సురక్షితంగా తీసుకురావడం అయితే జరిగింది. సో మిగతా అధికారులందరూ కూడా ఈ ప్రాంతానికి సంబంధించి చేరుకొని ఇక్కడ డిఆర్ఎస్ బృందం కూడా హైదరాబాద్ సంబంధించి వారు కూడా ఈ జరిగిన హుటాహుటిని ఈ ప్రాంతానికి చేరుకొని మొత్తంగా కంట్రోల్ చేసే పద్ధతిలోకి మాత్రమే తీసుకొచ్చారు. సో చూడొచ్చు మొత్తంగా ఈ కంట్రోల్ ఏదైతే ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఏదో ఉందో గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రారంభమైంది. గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రారంభమైన తర్వాత మంటలు అలాగా పైకి వచ్చేందుకు వచ్చేసుకోవచ్చు. మొత్తం ఇక్కడ ఎలక్ట్రికల్ వైర్స్ అయితే ఉన్నాయి. సో ఒకటి తర్వాత ఒకటి అన్ని కూడా కాల్చుకుంటూ మొత్తంగా పొగలైతే ఇక్కడి నుంచే వ్యాపించాయని చెప్పుకోవాలి. సో అధికారులకు సంబంధించి మొత్తంగా ఈ అమీర్పేట ప్రాంతం అని చెప్పాలంటే కోచింగ్ సెంటర్ కి సంబంధించి మాత్రమే ఎక్కువగా రన్నింగ్ లో ఉంటుంది. సో ఎక్కడ చూసినా చిన్న షాపులు మాత్రమే ఎక్కువగా కనిపిస్తూ ల్యాప్టాప్ సర్వీసెస్ కావచ్చు, మిగతా సాఫ్ట్వేర్ సంబంధించి డెవలపర్స్ కావచ్చు, అంతా కూడా ఇక్కడ ఎక్కువ మాత్రమే ఉంటారు. సో ఈ ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులంతా కూడా బయటికి వెళ్ళిన పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ కార్పొరేటర్లు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. అడిగి తెలుసుకున్నాం ఇక్కడ మీ ప్రాంతంలో జరిగింది. సో ఎలాంటి యాక్సిడెంట్? ఫైర్ సేఫ్టీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన సిటీ లిమిట్స్ లోనే చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అదృష్టవశాత్తు ఇప్పుడు పిల్లలందరూ కూడా సేఫ్ గా డిపార్ట్మెంట్ ఏదైతే ఫైర్, ట్రాఫిక్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా శ్రద్ధ తీసుకోవడం వల్ల వాళ్ళు యాక్సిడెంట్ అన్న ఫీలింగ్ లో ఆ ఫైర్ ఎప్పుడైతే బ్లాక్ అయిపోయిందో ఆ బ్లాక్ అయిపోవడం వల్ల ఒక ఫియర్ వచ్చింది. ఆ ఫియర్ వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ డౌన్. కొంతమంది దూకుదామని కూడా ట్రై చేస్తారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ టేకెన్ అ వెరీ గుడ్ కేర్, నో డౌట్ ఇన్ దట్. బట్ మెయిన్లీ ఇక్కడ యాడ్స్ అన్నది ఏదైతే బోర్డ్స్ ఉంటాయో అవి వెంటిలేషన్ ఉండవు అని అంతకుముందు కూడా ఒకసారి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బోర్డ్స్ అన్ని కూడా వెంటిలేషన్ కి కంఫర్టబుల్ జోన్ లో పెట్టాలి అని మనం చెప్పడం జరిగింది. అది శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ఎలా అంటే ఎక్కడా కూడా నార్మ్స్ ప్రకారం లేవు. ఇంకా నార్మ్స్ లేవు అంటే ఇవన్నీ కూలగొడతారా హైడ్రా అంటే కూలగొట్టరు. ఎందుకంటే ఇట్స్ ఓల్డ్ బిల్డింగ్, దే వాంట్ చేంజ్ ఎనీథింగ్ యాజ్ ఇట్ ఈస్ ఇట్ విల్ బి. సో ఇంట్లోనే సేఫ్టీ మెజర్స్ మనం ఏం తీసుకుంటున్నాము అన్నది ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్ మనకి, ఎందుకంటే అంతకు ముందు కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. ఎలక్ట్రిక్ షాక్ తో ఒక కంప్యూటర్ ఆఫీస్ మొత్తం లోపల కాలడం జరిగింది. లక్కీగా అప్పుడు కూడా మనుషులకి ఏం అవ్వలేదు. కానీ ఏమన్నా అవ్వితే వాట్ ఈస్ ద ఫ్యూచర్? వీ షుడ్ థింక్ అబౌట్ ఇట్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద ఫైర్ సేఫ్టీ మెజర్స్. నాట్ ఓన్లీ ఫైర్, ఎలక్ట్రిక్ వైర్స్ ఏదైతే కేబుల్స్ ఉన్నాయో ఇప్పుడు సమ్మర్ రాబోతుంది. సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్ లో మనం దాన్ని కేర్ తీసుకోకపోతే ఇవి ఎప్పుడైతే కాలుతాయో చిన్న చిన్న వైర్స్ దానికి కనెక్ట్ అయ్యి ఉండి మొత్తం డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి శ్రద్ధ తీసుకోవాలని
మీడియా వారి ద్వారా నేను ఇక్కడ అమీర్పేటలో స్థానికురాలిని కార్పొరేటర్ గా నేను మీ ద్వారా కూడా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేయడానికి ప్రయత్నించండి. దానికి ఎందుకంటే ఇట్ ఇస్ పెద్ద సిటీ, ఇది ఇంత పెద్ద సిటీ మహానగరంలో మనం అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేస్తే మనకి దానివల్ల లుక్కే కాదు సేఫ్టీ మెజర్స్ ఉంటాయని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇక్కడ చూడొచ్చు, ఈ ఘటన జరిగిన తర్వాత ఈ షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేసే కార్యక్రమాలు చేసుకుంటున్నారు. మొత్తం అన్ని షాపులకు సంబంధించి ఎలక్ట్రికల్ వైర్ తోనే మొత్తంగా ప్రతి షాప్ నడుస్తుంటుంది కాబట్టి ప్రతి షాప్ ని క్లోజ్ చేసే పద్ధతి, వారికి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ షాప్ లో ఇంపార్టెంట్ మేజర్స్ ఐటమ్స్ ఏవైనా ఉంటే వాటికి బయటకు తీసే కార్యక్రమాలు కూడా పోలీస్ అధికారులతో పాటు ఇటు ఫైర్ సేఫ్టీ అధికారులు చేస్తున్నారని చెప్పుకోవాలి. ఈ ఘటన జరిగిన తర్వాత అంటే ఇప్పుడు ఫైర్ అటాక్ అయిన తర్వాత సో మొత్తంగా అన్ని షాపులకు సంబంధించి ఆ షాప్ లో ఉన్న మెటీరియల్ సంబంధించి కావచ్చు మిగతా వాటన్నిటికీ ముందుగానే ప్రికాషన్స్ తీసుకోవాలంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. దాంతో పాటు ఇక్కడున్న వ్యాపారస్తులు అందరూ కూడా ఒకవైపు తమ షాప్ ని క్లోజ్ చేసుకుంటూ తమ షాప్ కి ఇది ఫైర్ రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు